బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులకు కోత వేశారంటూ వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు విమర్శించారు. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సంక్షేమాన్ని అందజేస్తున్నామని చెప్పారు. 20 నెలల పాలనలో జీఎస్డీపీని గణనీయంగా పెంచామని వివరించారు. వాస్తవాలపై చర్చించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. తల్లికి వందనంలో కోతలంట, అన్నదాత సుఖీభావులో కోతలంట, శ్రీశక్తి ఉచిత బస్సుల్లో కోతలంట, 3 సిలిండర్లో కోతలంట, పెన్షన్లు అయితే ఏకంగా 13 లక్షలు కోతకు అయిపోతున్నారు. మేము ఎక్కడా ఆ మాట చెప్పలేదు. ఇంకా కొత్త పెన్షన్లు వస్తాయని చెప్పాం. గత 20 నెలలుగా కూటమి పాలన చేసినటువంటి పాలనలో మీరు తల్లికి వందనం చూసినా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చూసినా, లేదా 3 సిలిండర్లు చూసినా, అన్నా క్యాంటీన్లు చూసినా, మేము ఏదైతే పథకాలు అమలు పరిచామో ఆ పథకాలు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఖర్చులు పెరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం. దీన్ని చర్చించడానికి మీరు ఏ వేదికను మీరు ఎంచుకున్నా ఆ వేదిక మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సూటిగా ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీకి రండి. అంటే 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకు జీడిపి పెరిగింది. అంటే ఎంత గ్రోత్ రేట్ అంటే 10.75%. ఇది జాతీయ స్థాయి జీడిపితో పోల్చుకుంటే అంటే ఇంకా 3% జీడిపి మేము అదనంగా సాధించాం.